మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి నుండి మొదటి 6 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 1 నుండి 6 వచనాలు. పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె పోసుకుని పోలేదు. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుండిరి. ఏడవ వచనం కూడా అందరూ కలిసి చదువుకుందాం. అప్పుడు కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి, కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోతున్నాయి కనుక మీ నూరులో కొంచెం మా కీడని బుద్ధిగా. దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడి సహాయం చేయను గాక. దేవుడు ఇక్కడ మనకు బాగా పరిచయం ఉన్నటువంటి దేవుని వాక్యంలో మరి ప్రభు రాకడ గురించి, పరలోక రాజ్యం గురించినటువంటి మాటలను ఇక్కడ యేసు ప్రభువారు తెలియచేస్తూ వచ్చినాడు. ఆయన ఇక్కడ ఒక విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరి రానున్న దినాల్లో ఎత్తబడేటువంటి సంఘం గురించినటువంటి మాటలను ఆయన తెలియచేస్తూ వచ్చినాడు. ప్రభు రాకడ గురించినటువంటి మాటలు. 10 మంది కన్యకలు ఉన్నారంట. వాళ్ళు కన్యకలే. 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. 2 కన్యకలే, కానీ వారిలో ఒకరేమో బుద్ధిగల కన్యకలు అయితే ఒకరేమో బుద్ధి లేని కన్యకలు. ఒకరి దగ్గర ఏమో నూనె ఉంటే ఒకరి దగ్గర నూనె లేదు. కాబట్టి మరి వీళ్ళిద్దరిని యేసు ప్రభువారు మన జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. ఈ సంగతి అంతా మనకు బాగా తెలిసిన మాటలే, కానీ దేవుడు ఒక విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ బుద్ధి గలవారు మరి వరుడు వచ్చినప్పుడు, మరి ఆ యొక్క పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు బుద్ధి గలవారు లోపలికి వెళ్ళారు. బుద్ధి లేని వారు నూనె గురించి రావడానికి బయటికి వెళ్ళారు. కాబట్టి వస్తువు 2 వచ్చారు, కానీ ఆలస్యం చేయటం ద్వారా, పెండ్లి కుమారుడు ఆలస్యం చేయటం ద్వారా కునికి నిద్రపోస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ బుద్ధి లేని వారు ఏం చేస్తూ వచ్చినారంటే, వాళ్ళు వచ్చేటప్పుడే వారు ఏం తీసుకురాలేదట, దివిటీల్లో నూనె తీసుకురాలేదు. కానీ బుద్ధి గల వాళ్ళు ఏం చేశారంటే నూనె తీసుకుని వచ్చినారు. కాబట్టి వాళ్ళేమో మనిషి కుమారుడు వచ్చినప్పుడు లేదా పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు వాళ్ళు లోపలికి వెళ్ళారు. అయితే బుద్ధి లేని వాళ్ళు నూనె తీసుకురావడానికి బయటికి వెళ్ళేసరికి ఇంతలోకి పెళ్లి కుమారుడు వచ్చినాడు. మరి బుద్ధిగల కన్యకలు అందరూ ఏం చేశారు, లోపలికి వెళ్ళిపోయినారు. గడి వేయబడింది. కాబట్టి ఇప్పుడు ప్రభు అని వాళ్ళు పిలుస్తున్నారు, కానీ అప్పుడు ఆయన ఏమన్నాడంటే, మీరెవరో నాకు తెలియదు అన్నాడు. కాబట్టి అయితే బుద్ధి కలిగినటువంటి కన్యకలు ఏం చేస్తూ వచ్చినారంటే వారు ఎత్తబడుతూ వచ్చినారు. ప్రభు రాకడ దినాల్లో కూడా మరి సంఘంలో కొంతమంది బుద్ధి గల వారు ఉంటారు, కొంతమంది బుద్ధి లేని వారు కూడా ఉంటారు. ప్రతి ఒక్కరు కొంతమంది బుద్ధి గలవారు ఉంటే కొంతమంది బుద్ధి లేని వారు కూడా ఉంటారు. భర్త బుద్ధి గలవాడు అనుకోండి, భార్య బుద్ధి లేనిది. భార్య బుద్ధి గలదనుకోండి, భర్త బుద్ధి లేడు. అందుకని ఒకళ్ళు ఎడవబడతారంట, ఒకళ్ళు ఎత్తబడతారంట. భార్య భర్తలు ఇద్దరు ఒక చోట ఉన్నప్పటికీ ఒకళ్ళు ఎడవబడతారు, ఒకళ్ళు ఎత్తబడతారు అన్నాడు. కాబట్టి ఇద్దరు భార్య భర్తలు అయినప్పటికైనా సరే ఒకళ్ళు ఎడవబడే అవకాశం ఉందంట. అయితే దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వారు బుద్ధి కలిగినటువంటి ఆ కన్యకలు వారు మరి ప్రభు వచ్చినప్పుడు లేదా ఆ యొక్క పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు వాళ్ళు లోపలికి వెళ్ళినారు. అంటే వారు ఎత్తబడ్డారు, వీళ్ళు ఎడబడుతూ వచ్చినారు. ఎందుకు అట్లా? వాళ్ళ జీవితంలో ఏం జరిగింది మార్పు అంటే,
బుద్ధి కలిగినటువంటి ఆ కన్యకల గురించినటువంటి మాటలు మనం చూసినట్లయితే, బుద్ధిగల కన్యకలు ఏం చేస్తూ వచ్చినారంటే, వారు ఎక్కువ వాళ్ళు వారి వరుణ్ణి ఏం చేశారంటే, వరుడైన దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారిని వాళ్ళు ఎక్కువ ప్రేమించినారు. ఆయన ఆజ్ఞలు గైకుంటూ వచ్చినారు. అందుకని వాళ్ళు ఎత్తబడుతూ వచ్చినారు. బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఏం చేశారంటే, వరుణ్ణి ఎంతో ప్రేమించినారు, దేవుణ్ణి ఎంతో ప్రేమించినారు వాళ్ళు. ఈ రోజుల్లో కూడా ఎవరైతే మనం ఆయన ఎక్కువ ఎవరైతే ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన కొరకు క్రయం చెల్లిస్తారో వాళ్ళు ఏం చేయబడతారు? ఎత్తబడతారు. కాబట్టి లోకాన్ని ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఎత్తబడరు, కానీ దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు, దేవుని కొరకు క్రయం చెల్లించే వాళ్ళు ఏం చేయబడతారంటే ఎత్తబడతారనమాట. కాబట్టి ఇప్పుడున్నటువంటి బుద్ధిగల కన్యకల్లో ఉన్నటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే, వాళ్ళు ఎత్తబడ్డారు లేదా లోపలికి వెళ్ళినారు. మరి బుద్ధి లేని వాళ్ళు ఎడవబడుతూ వచ్చినారు. కారణం ఏంటంటే, ప్రభువుని వారు ఎప్పుడు ప్రేమిస్తూనే ఉన్నారు, ఆజ్ఞలు గైకుంటున్నారు, ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకుంటున్నారు. ప్రభు మీద వాళ్ళు ఆశ కలిగి ఉన్నారు. ప్రభు వస్తాడు వెళ్ళాలి, ప్రభు వస్తాడు వెళ్ళాలి, ప్రభు కొరకు జీవించారు. మరి అందుకని వాళ్ళు ఏం చేయబడుతూ వచ్చినారంటే, వరుడు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు వాళ్ళు లోపలికి వెళ్ళిపోయినారు. ఆయనతో కూడా వాళ్ళు విందుశాలలోనికి వెళ్ళిపోయినారు. కానీ మిగతా బుద్ధి లేని వారు ఎడవబడుతూ వచ్చినారు. కారణం ఏంటంటే, మరి మిగతా వాళ్ళు ఏం చేయలేదంటే, వాళ్ళ అంతగా దేవుని మీద దృష్టి లేదు, అంతగా ఆత్మీయ విషయంలో వాళ్ళకి దృష్టి లేదు, అంతగా వారు దేవుని ప్రేమించలేదు, అంతగా వారు దేవుని ఆజ్ఞలు వాళ్ళు గైకొన లేనటువంటి వారుగా వాళ్ళు జీవిస్తూ వచ్చినారు. అయితే బుద్ధి కలిగినటువంటి కన్యకలు మాత్రం ఏం చేస్తూ వచ్చినారంటే, దేవుని ప్రేమించి దేవుని ఆజ్ఞలు గైకుంటూ వచ్చినారు అనమాట. అంతేకాదు, వీళ్ళలో రెండో విషయం మనం చూసినట్లయితే, వాళ్ళ గురించి రాయబడింది వారి బుద్ధి గల కన్యకలని రాయబడింది. అంటే బుద్ధి అంటే మార్పు నొందినటువంటి బిడ్డలు. ఎవరు పరలోక రాజ్యానికి వెళ్తారంటే, ఎవరు ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతారంటే, ఎవరైతే మార్పు నొందుతారో, ఎవరైతే మారు ఉంటారో వాళ్ళు ఏం చేయబడతారు? పరలోక రాజ్యానికి ఎత్తబడతారు. ఈ బుద్ధిగల కన్యకల నుంచి దేవుడు మనకు చెప్పేది ఏంటంటే, ఈ దినాల్లో మనం కూడా మంచి దినాల్లో ఉన్నాం, అపాయకరమైన ప్రభు రాకడి దినాల్లో ఉన్నాం. కాబట్టి పెండ్లి కుమారుడు రాబోతున్నటువంటి దినాల్లో మనం కూడా ఉన్నాం. అయితే బుద్ధిగల కన్యకల వలె మనం కూడా ఏం చేయాలంటే, దేవుని మనం ఎక్కువ ప్రేమిస్తూ దేవుని కొరకు జీవించే వారంగా, దేవుని ఆజ్ఞలు గైకునే బిడ్డలంగా మనం కలిగి ఉండాలి. రెండోది, మనం మార్పు నొందాలి. బైబిల్లో రాయబడింది, వాడు బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడంట? తండ్రి వద్దకు వచ్చినాడు. అంటే మనలో కూడా ఏముండాలంటే బుద్ధి రావాలి, మనం మార్పు నొందాలి. బుద్ధి అనే మాటకు అర్థం ఏంటంటే మార్పు నొందినటువంటి జీవితం. అంటే వాళ్ళు ఏం పొందినారంటే, బుద్ధిగల కన్యకలు. వాళ్ళకి బుద్ధి ఉంది, కానీ వాళ్ళు బుద్ధిగల కన్యకలు, వీళ్ళు బుద్ధి లేని కన్యకలు అంట కదా. వాళ్ళకి ఏముంది? బుద్ధి ఉంది వాళ్ళకి, కానీ వీళ్ళకి ఏం లేదు, బుద్ధి లేదు. అంటే వీళ్ళకి సరైనటువంటి మార్పు లేని జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ వచ్చినారు. అయితే వాళ్ళైతే ఏం చేస్తూ వచ్చినారు? వాళ్ళు బుద్ధిగల వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు మార్పు నొందినారు, మార్మోస్ నొందినారు. వాళ్ళు పూర్తిగా వాళ్ళు దేవుని కొరకు వాళ్ళు జీవిస్తూ వచ్చినారు. కాబట్టి బైబిల్లో మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో 18వ అధ్యాయం ఏముంది చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అంటే మార్పు అనేది కంపల్సరీగా అవసరం అన్నమాట. ఎవరో మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఎత్తబడతారంటే, ఎవరైతే మార్పు నొందుతారో వాళ్ళు పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు ఎత్తబడతారు. బుద్ధి వచ్చింది, వీళ్ళు ఇప్పుడు బుద్ధిమంతులు కదా. బుద్ధిగల కన్యకలు అని రాయబడింది కదా. వాళ్ళు బుద్ధిగల కన్యకలు. వాళ్ళు ఎందుకు బుద్ధిగల కన్యకలు అయినారంటే, వాళ్ళు మంచి బుద్ధి ఉంది, వాళ్ళు దేవుని ప్రేమించారు, దేవుని ఆజ్ఞలు గైకుంటున్నారు, దేవుని చిత్తానుసారంగా ప్రవర్తిస్తున్నారు, వారి ఆత్మీయ జీవితం వాళ్ళు ఎంతో కాపాడుకుంటున్నారు కదా. అందుకని దేవుని వారు ప్రేమిస్తూ వచ్చినారు. అది మొదటి విషయం. రెండో విషయము, వారు బుద్ధిమంతులు అనగానే బుద్ధిగల కన్యకలు అంటే మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, వారిలో మార్పు నొందినటువంటి కన్యకలు, మార్పు నొందినటువంటి సంఘముగా మనం కలిగి ఉండాలి.
మూడో విషయం చూస్తే అక్కడ ఏం రాయబడిందంటే కన్యక అని రాయబడింది. కన్యకలు అంటే అర్థం ఏంటి? పరిశుద్ధత. అంటే కళంకం లేనటువంటి వాళ్ళని ఏమంటారు చెప్పండి? ఏ కళంకం లేకపోతే కన్యక అంటారు అనమాట. అంటే దేవుని బిడ్డలైనటువంటి వారు కూడా ప్రభు రాకడలో ఎత్తబడేవారు ఎవరు ఎత్తబడతారు ఆయన వచ్చినప్పుడు అంటే ఎవరైతే పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తారో, ఎవరైతే ఆ కన్యక ఏ రీతిగా అయితే కళంకం లేకుండా డాగు మచ్చ లేకుండా పవిత్రంగా ఎలాగైతే ఉంటుందో అట్లాగే ప్రభు బిడ్డలైనటువంటి నీవునే మనం కూడా పరిశుద్ధత కలిగి, బైబిల్లో రాయబడింది పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభువుని చూడ్డంట. పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యం అనమాట. కాబట్టి కన్యక అంటే అర్థం ఏంటంటే కళంకం లేనిదని అర్థం కదా. దేవుడు రాకడ వచ్చినప్పుడు, ప్రభు వచ్చినప్పుడు కూడా ఎవరైతే మరి పరిశుద్ధులుగా ఉంటారో, కళంకం లేనటువంటి వారుగా, ఈ లోక మాలిన్యం అంటనటువంటి వారైతే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ దేవుని రాకడ వచ్చినప్పుడు, ప్రభు దినం వచ్చినప్పుడు వాళ్ళు ఎత్తబడతారు. పాపంలో ఉన్నవాళ్ళు, కళంకంలో ఉన్నవాళ్ళు, మత్స డాగు ఉన్నటువంటి వాళ్ళు ఎంత మాత్రం కూడా ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడరు. కానీ ఇక్కడ వాళ్ళ విషయంలో దేవుడు ఏమంటాడంటే కన్యక అన్నాడు. కన్యకలు కదా, కన్యకలు, బుద్ధిగల కన్యకలు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు కళంకం లేనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి వాళ్ళు జీవిస్తూ వచ్చినారు. అందుకనే వాళ్ళు ఎత్తబడ్డారు, వీళ్ళు ఎడబడ్డారు కదా. నాలుగో విషయాన్ని మనం చూసినట్లయితే వారు వరుణుడి కొరకు ఎదురు చూస్తున్నారు. వారు వరుణుడి కొరకు ఏం చేస్తున్నారంటే ఎప్పుడు వస్తాడు అనేటువంటి ఆశ, సిద్ధపాటు కలిగి ఉన్నటువంటి వాళ్ళు. నాలుగు విషయాలు మనకు ఏం జ్ఞాపకం చేస్తుందంటే సిద్ధపడి ఉండాలి. ప్రభు రాకడ వరకు మనం ఏం చేయాలి? ప్రభు రాకడ వరకు ఎదురు చూడాలి. ఆయన రాకడ వరకు కనిపెట్టాలి. ప్రభు రాకడ వరకు ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో, ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళు ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతారు. అందుకని ఆ రాకడ కొరకు ఏం చేయాలంటే మనం మెలకువ కలిగి ఉండి దాని కొరకు మనం కనిపెట్టుకుని ఉండాలన్నమాట. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎదురు చూస్తున్నారు. ఆయన ఎప్పుడు వస్తాడనే ఆశతో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మనం కూడా ప్రభు బిడ్డలైనటువంటి మనం ఒక దినం బైబిల్ రాయబడింది, ఒక దినాన్ని ఈ సంఘం మనం ఎత్తబడతాం. కాబట్టి మనం ఎత్తబడినప్పుడు మనం ఎత్తబడేటువంటి గుంపులో ఉండాలి. ఎడబడేటువంటి గుంపులో ఉంటే వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి వాళ్ళు వరుణి కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ వచ్చారు. వీళ్ళు కూడా వచ్చారు, కానీ వీళ్ళు అశ్రద్ధ కలిగి ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అన్ని రకాలుగా సిద్ధపడి ఉన్నారు. అన్ని రకాలుగా సిద్ధపడి ఎదురు చూస్తున్నారు. ఆయన ఎప్పుడు వస్తాడా అని చూస్తున్నారు. అన్ని రకాలుగా వాళ్ళు సిద్ధపడి వారు నిద్రపోయినప్పటికీ మరి పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారు ఏం చేశారంట? కొనికి నిద్రపోయినారంట. వీళ్ళు నిద్రపోయారు, వాళ్ళు నిద్రపోయారు, కానీ వీళ్ళు సిద్ధపడి ఉన్నారు. కనుక ప్రభు ఆ యొక్క మరి పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఎత్తబడ్డారు, లోపలికి వెళ్ళిపోయినారు, కానీ వాళ్ళు రాలేకపోయినారు, వాళ్ళు ఎడవబడ్డారు. కారణం ఏంటంటే వారిలో అంత ఆసక్తి లేదు, వాళ్ళు అంత ఎదురు చూసి అంత వెళ్ళాలి అనేటువంటి ఆసక్తి అనేది వారి జీవితంలో లేదు. అందుకని వాళ్ళు ఏం చేయబడ్డారంటే వాళ్ళు ఎడవబడుతున్నారు. అంతేకాదు ప్రభుకి వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు, దేవునికి వీళ్ళకి ఏం లేదు, ఎటువంటి సంబంధం లేదు. అందుకే వారు దేవుని మందిరానికి వచ్చారు, కానీ వాళ్ళు కూడా ప్రభువుని ఎదుర్కోవడానికి వచ్చారు, కానీ వాళ్ళకి దేవునికి ఎటువంటి సంబంధం లేదనమాట. ఏదో చాలామంది నేటి దినాన్ని చూస్తుంటాం, క్రైస్తవులు అనబడిన వాళ్ళు మందిరానికి ఏదో వస్తారు, కానీ ఏదో వెళ్ళాలి కనుక వెళ్ళటం, రావాలి కనుక రావటం, కానీ వాళ్ళకి దేవునికి ఎటువంటి సంబంధం లేదు. దేవునికి వాళ్ళకి సరైనటువంటి సంబంధం లేకుండా, ప్రార్థన జీవితం లేకుండా జీవిస్తారు కదా. కాబట్టి దేవుని కొరకు వాళ్ళకి ఎదురు చూడాలనేటువంటి ఆశ, దప్పిక అనేది వాళ్ళ జీవితాల్లో లేదు కనుక వాళ్ళు మరి విడవబడుతూ వచ్చినారు. కాబట్టి మనకేం దేవుడు తెలియజేస్తున్నాడని మనం కూడా అన్ని రకాలుగా సిద్ధపడి దినదినం మరి సంఘములో తన వాక్యం ద్వారా మనం సిద్ధపడి ఉండాలి. ఏ రోజు ఎప్పుడో మనం తెలియదు. ప్రభు రాకడ ఖచ్చితంగా ఒక దినం వస్తుంది. బైబిల్లో అనేక సార్లు ప్రభు రాకడ గురించి రాయబడుతూ వచ్చింది. ఆ దినం ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. మరి ఆ దినము ఏ గడిలో వస్తుందో, ఏ క్షణంలో వస్తుందో కూడా మనకు తెలవదు. అయితే దేవుడు ఏమంటాడంటే మనకు ముందుగానే మరి మనం తెలుసుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం సిద్ధపడి ఉండాలి. బైబిల్ ఏం చేస్తుంది చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయము. ఆ సూచనలు అనేది మనకు కనపడతాయంట. 12వ వచనంలో
24:12 అక్రమం విస్తరించుట చేత అనేకల ప్రేమ చల్లారు. ఆ సూచనలు కనపడతాయి అన్నమాట. ప్రేమ అనేది మనలో తక్కువైపోతుంటుంది అనమాట. కాబట్టి అంతవరకు సహించేవాడే రక్షణ పొందుతాడంట. రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతటా ప్రకటింపబడిన తర్వాత అంతం వస్తుంది అనమాట. ఇప్పుడు దాదాపు లోకమంతా సువార్త ప్రకటించబడింది. యేసుప్రభువు అంటే చాలామందికి దాదాపు అందిందనమాట. మనుషు అడవి ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి సైతము దేవుని సువార్త అనేది అది అనేక గ్రామాల్లో పట్టణాల్లో కూడా దేవుని యొక్క సువార్త అనేది వ్యాప్తి చెందుతూ వచ్చిందనమాట. అంటే ప్రభు రాకడికి అన్ని సూచనలు మనకేంటి, మనకి ఇవన్నీ కూడా సూచనలు కనపడుతున్నాయి అన్నమాట. ఎందుకంటే ఆ దినము ఎప్పుడు వస్తుందో తెలియదు, మనం ఏం కావాలా, సిద్ధపడి ఉండాలా. అందుకని ఏమంటాడు 36 వచనం చూడండి, 24 అధ్యాయం 36 వచనం. అయితే ఆ దినమును గురించి ఆ గడిని గురించి తండ్రి మాత్రమే ఎరుగురు కానీ ఏ మనుషుడైనను పరలోకమందు దూతలైనను కుమారుడైనను ఎరుగుడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఆ రాకడ ఎప్పుడు వస్తుంది అనేది యేసుప్రభువుకి తెలియదంట, దూతలకు తెలియదంట, ఎవరికి తెలియదంట. ఒక తండ్రి అయిన దేవునికి మాత్రమే తెలుసు అంట. దాని సూచనలు ఎట్లుంటాయి? 37వ వచనం చూడండి. నోవాహు దినములు ఎలాగుండును మనిషి కుమారుడు రాకడను అలాగనే ఉండును కదా. నోవాహు దినాలు ఎలాగున్నాయి అంటే, నోవాహు దినాలు అంట ఎట్లా ఉన్నారంటే తినుసు తాగుసు పెండ్లు చేసుకు ఇల్లు కడుతూ ఉన్నారంట. అంటే ఎవరి పనుల మీద వాళ్ళు ఉంటున్నారంట. 39వ వచనం చూడండి. జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకుని పోయే వరకు ఎరగకపోయేది. అలాగనే మనిషి కుమారుడు రాకడను ఉండును. ఆ కాలంలో 2 పొలంలో ఉందరు, ఒకడు తీసుకుని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. 2 స్త్రీలు తిరగలి విసురుదు, ఒకడు తీసుకుని పోబడును, ఒకతే ఏడవబడును. కాబట్టి మరి ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుతుంటారంట. ఒకళ్ళు ఏం చేస్తారు, ఎత్తబడతారంట, ఒకళ్ళు ఏడవబడతారు. కాబట్టి ఆ దినమును గురించి ఏం చేయాలా, సిద్ధపడి ఉండాలి. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, ఇద్దరు తిరగలిస్తున్నారు, కానీ ఒకళ్ళ ఏం లేదు, ఆ ఎదురు చూపు లేదు. వచ్చినప్పుడు సంగతులే, ఆయన వస్తాడంటలే, ఆయన ఇంకా వచ్చినప్పుడు చూద్దాంలే, ఇంకా చాలా సమయం ఉందలే అని అశ్రద్ధ చేయటం వారి జీవితాల్లో చూస్తున్నాం మనం. అంటే అందుకని వారిలో ఏమి లేదంటే సరైనటువంటి ఎదురుచూపు లేదు, దేవుని కొరకు చూడాల్సినటువంటి అవసరత వాళ్ళ జీవితాల్లో లేదు. అందుకని వాళ్ళు ఏం చేయబడుతూ వచ్చినారంటే వాళ్ళు విడవబడుతూ వచ్చినారు. 5వ విషయాన్ని మనం చూసినట్లయితే వారు మెలకుగా లేరు. అంటే ఇద్దరు నిద్రపోతున్నారు, కానీ ఆత్మీయమైనటువంటి మేలుకొలుపు వారు లేదు. ఎప్పుడు వచ్చినా మనం నిద్రపోవచ్చు, కానీ ఎప్పుడు వచ్చినా సరే ప్రభు ఎప్పుడు వస్తాడో అప్పుడు మనం ఏం కలిగి ఉండాలంట, బైబిల్ ఏం చెప్తుంది. అందుకని 42వ వచనం చూడండి, 24వ అధ్యాయం. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చును మీకు తెలియదు కనుక మెలకుగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చును ఇంటి యజమానుడికి తెలిసి ఉండినడలా అతడు మెలకు కలిగి ఉండి తన ఇంటికి కన్నం వేయనీయుడని మీరు ఎరుగుదురు. మీరు అనుకున్న గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధపడి ఉండుడి. అంటే సిద్ధపాటు అనేది చాలా అవసరం. సిద్ధపాటు వాళ్ళు ఇక్కడ యేసుప్రభువు వారు ఏమంటున్నాడంటే మీరును సిద్ధపడి ఉండండి, మీరు సిద్ధంగా ఉండుడి అంటున్నాడు. వాళ్ళు సిద్ధంగా లేరు. వాళ్ళు కూడా వచ్చారు, కానీ పెండ్ల కుమారుని ఎదుర్కోవడానికి వచ్చారు, కానీ వాళ్ళు సిద్ధంగా లేరు. వాళ్ళు సిద్ధపడి రాలేదన్నమాట. అందుకని వాళ్ళు ఏం చేయబడుతూ వచ్చినారంటే ఎడబడుతూ వచ్చినారు అనమాట. వాళ్ళ మెలకు లేదు. వాళ్ళు ఇక నిద్రపోతే అటే నిద్రపోతున్నారు, కానీ ఆత్మీయత అనేది వారి జీవితాల్లో కనిపించడం లేదు. అంతేకాదు వారిలో ఏం లేదు, వారి ఆత్మదీపం ఏమైంది, ఆరిపోయింది. కానీ వీళ్ళ ఆత్మదీపం ఏమైంది, వీరి ఆత్మదీపం వెలుగుతూ ఉంది కదా. దేవుని వాక్యం మనం చూసినట్లయితే మన ఆత్మదీపం వెలుగుతూ ఉండాలి. బైబిల్లో రాయబడింది నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. బైబిల్ రాయబడింది ఆత్మను ఆర్పకుడి అన్నది ఎఫెసీయులకు రాసిన పత్రికలో. మన ఆత్మను ఏం చేస్తాం, చాలాసార్లు ఆర్పేస్తాం. ఆత్మచేత నడిపించబడుతూ ఉండాలి, అప్పుడే ఆత్మ వెలిగించబడుతుంది అన్నమాట. ఆత్మచేత నడిపింపబడుతూ ఆత్మ చెప్పినట్లుగా మనం నడుచుకున్నప్పుడు మనలో ఆత్మ పనిచేస్తుంది, మనలో ఉన్నటువంటి ఆత్మ వెలుగుతూ ఉంటాడు. కాబట్టి కొంతమందిలో ఏముండదు, ఆత్మ నడిపింపు అనేది ఉండదు. వారిలో ఏమి లేదంటే వారిలో ఉన్నటువంటి ఆత్మీయత అనేది వారిలో ఎంత మాత్రం లేదు. ఎందుకంటే వారి దీపాలు ఏమవుతున్నాయంట, మా దివిటీలు ఏమవుతున్నాయి, ఆరిపోతున్నాయి.
కాబట్టి వీళ్ళ కాళ్ళకుండా తేడా ఏంటంటే కొంచెం మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వండి అంటే కొంచెం తక్కువైంది. అంటే వాళ్ళు సిద్ధులు తీసుకొచ్చారు, వీళ్ళు సిద్ధులు తీసుకొచ్చారు, కానీ వారిలో ఏం లేదు, నూనె తక్కువ ఉంది అనమాట, సాలదు. పెండ్లి కుమారుడు వచ్చేదాకా అవి వెలగటానికి అవకాశం లేకుండా ఉన్నాయి అన్నమాట. అందుకంటున్నారు, అయ్యా అమ్మ కొంచెం మీ డ్యూటీలో ఉన్నటువంటి నూనె మాకు కొంచెం ఇవ్వండి. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇది ఇవ్వటానికి సాధ్యపడదు, ఇది మీకు మాకు సాలదు కనుక మీరు వెళ్ళి కొనుక్కొచ్చుకోండి అని. అంటే వాళ్ళకి ఏం తక్కువైందంటే వీళ్ళిద్దరిని వేరు చేసింది ఏంటంటే నూనె దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆత్మకు సాదృశ్యంగా ఉంది, పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి వీళ్ళిద్దరికి ఉన్నటువంటి మధ్యలో ఉన్న తేడా ఏంటంటే వీళ్ళిద్దరికి నూనె తేడా చేసి వీళ్ళిద్దరు నూనె మూలంగా వాళ్ళ మీద విడి చేసింది. వాళ్ళ దగ్గర కూడా నూనె ఉందనుకోండి, వాళ్ళు కూడా ఏం చేసేవాళ్ళు, మనిషి పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఎత్తబడేవాళ్ళు, వాళ్ళు కూడా లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ వీళ్ళలో ఏం లేదు, వీళ్ళకి ఏం లేదు, నూనె లేదు. వీళ్ళు కూడా వచ్చారు, వీళ్ళు కూడా పండుకున్నారు, వీళ్ళ దగ్గర కూడా డ్యూటీలు ఉన్నాయి, కానీ డ్యూటీల్లో ఏం లేదు, నూనె లేదు. డ్యూటీల్లో నూనె లేదు. కారణం ఏంటంటే వాళ్ళలో ఏముందంటే ఆ ఆత్మదీపాన్ని వాళ్ళు ఆర్పేసుకున్నారు, వాళ్ళలో ఏం లేదు, ఆత్మీయత లేదు. ఆత్మచేత బైబిల్ రాయబడింది, ఎందరూ ఆత్మచేత నడిపింపబడతారో వాళ్ళందరూ ఏమవుతారంట. కాబట్టి వాళ్ళు ఆత్మీయత అనేది పూర్తిగా లేదు. ఆత్మీయత అనేది ఎప్పుడైతే ఉండదో, ఆత్మచేత ఎప్పుడైతే మనం నడిపింపబడమో అప్పుడు మన దీపాలు ఆత్మదీపము ఆరిపోతుంది అనమాట. మనకంట ప్రతి ఒక్కరూ ఆత్మ నడిపింపు ఉంటుంది అనమాట కదా. ఒక పాస్టర్ గారు చెప్పాడు, ఒక పాస్టర్ గారు షాపులోకి వెళ్ళాడు చాలా రోజుల క్రితం. ఒక బాటిల్ కొనుక్కున్నాడు, వాటర్ బాటిల్ ఆ రోజుల్లో 10 రూపాయలంట. ఒక వాటర్ బాటిల్ కొనుక్కున్నాడంట. వాటర్ బాటిల్ కొనుక్కొని 100 రూపాయలు కాగితం 50 రూపాయలు ఇచ్చాడంట. వాటర్ బాటిల్ 10 రూపాయలంట ఆ రోజుల్లో. ఇంకెంత రావాలి, 40 రావాలి. ఆయన ఏం చేశాడంటే 90 రూపాయలు ఇచ్చాడంట. షాప్ ఆయన 90 రూపాయలు ఇస్తే అప్పుడు ఈయనకి పాస్టర్ గారికి అనిపిస్తుందంట, మనసు అనిపిస్తుందంట, నీకు 90 రూపాయలు ఇచ్చేసాడు, నువ్వు తొందరగా ఎంత బయటికి తొందరగా వెళ్ళిపోతే అంత నీకు లాభం అని మనసు చెప్తుందంట. అంటే ప్రతి ఒక్కరికి మనసు వేరు, ఆత్మ వేరు అనమాట. మనసు ఏం చెప్తుంది, అవకాశం దొరికింది, నీకు 40 రూపాయలు రావాల్సింది ఎంత వచ్చినాయి, 90 రూపాయలు వచ్చినాయి, కాబట్టి నువ్వు ఎంత తొందరగా బయటికి వెళ్తే నీకు అంత లాభం అని మనసు చెప్తుందంట. కానీ ఆత్మ అంటుందంట, నా కుమారుడా నీకు వచ్చేది 40 రూపాయలే కదా, నువ్వు అట్ట చేయకూడదని చెప్పి ఆత్మ తన లోపల గద్దిస్తుందంట. అప్పుడు ఏం చేశాడంటే మనస్సాక్షి ఒప్పుకోక మళ్ళీ తిరిగి మిగతా డబ్బులు ఏం చేశాడు ఆయనకి, అయ్యా నువ్వు నాకు ఒక 50 రూపాయలు ఎక్కువ ఇచ్చావు అని చెప్పి ఆయనకి తిరిగి ఇచ్చేసాడంట. అంటే అదే మనం కొన్నిసార్లు మన మనసు చెప్పినట్లుగా మనం నడుచుకుంటే ఆ ఆత్మ ఏమైపోద్ది, ఆరిపోద్ది కదా. ఆత్మను ఆర్పుకోవడం అంటే అదే, ఆత్మను ఆర్పుకోవడం అంటే అదే. ఎందుకంటే ఆత్మ అనేది ఆత్మచేత కొన్నిసార్లు ఆత్మ మనకు చెప్తూ ఉండదు, ఇది తప్పు, ఇది మాట్లాడకూడదు, లేకపోతే ఇది చేయకూడదు, లేకపోతే ఇది చూడకూడదు, లేకపోతే ఇట్లా ఈ వైపు వెళ్ళకూడదు, ఇట్లా మనకు ఎన్నో ఆత్మ మనకు చెప్తూ ఉన్నప్పుడు మనం ఆత్మను పక్కన పెట్టేసి మన మనసు మాట వింటే మనసు చెప్తుంది, మనకు ఎన్నో చెప్తుందంట. అందుకని మనసు అనేది చాలా భయంకరమైనది అనమాట. అంటే హృదయం అనేది చాలా భయంకరమైనది. కాబట్టి మనసు చెప్పింది వినకూడదు, కానీ ఆత్మ చెప్పింది వినాలి. ఆత్మ మనకు మంచి విషయాలు బోధిస్తాడు ఆయన. నీవు చేయకూడదు, వాక్యం చెప్తుంది ఇది చేయకూడదు, ఇట్లా చేయకూడదు. కాబట్టి కొంచెం మనం ఏం చేయాలా, బెండ్ అవ్వాలి, ఇట్లా చేయకూడదు, ఇది కరెక్టే కదా, మనకు ఆత్మ చెప్తున్నాడు. కాబట్టి ఆత్మ ద్వారా ఏం చేయబడతారు, వెలిగించబడతారు కదా. ఆత్మ వాళ్ళు ఏం లేదంటే వాళ్ళు ఆరిపోవడానికి గల కారణం ఏంటంటే వారిలో ఉన్నటువంటి ఆత్మదీపం ఆరిపోయింది, వెలిగించబడట్లేదు. కానీ యేసు ప్రభువు ఏం చెప్పాడంటే లూకాసు వార్తలో ఒక మంచి మాట చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభువు ఏమన్నాడంటే, లూకాసు వార్త 12వ అధ్యాయంలో 35వ వచనం, లూకాసు వార్త 12:35, మీ నడువులు కట్టుకుని మీ దీపములు వెలుగుచుండనీయుడి. అంటే దీపములు ఏం చేయాలంట, వెలుగుతూ ఉండాలంట కదా. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడు ఎప్పుడు వచ్చును అతని కొరకు ఎదురు చూచున్న మనుషుని వలె ఉండుడి కదా. మనం ఏం చేయాలంటే ఆత్మదీపం అంట వెలుగుతూ ఉండనియాలంట.
మీ ఆత్మ వెలుగుచుండనివ్వండి కదా. యోహాను బాప్తీసనిచ్చే యోహాను గురించి రాయబడింది, అతడు మండుచు ప్రకాశించు దీపమై ఉన్నాడు. అంటే మనలో కూడా ఏముండాలి? ఆత్మ అనేది చల్లారిపోతుంది. ఆత్మ అనేది చల్లారిపోతుంది, దాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. మన చేతులారా మన మనసు చెప్పినట్లు విని ఆత్మ చెప్పినట్లుగా మనం ప్రవర్తించకుండా మన ఆత్మను ఏం చేసుకుంటున్నామంటే మన చేతులారా మనమే మన ఆత్మను చంపుకుంటున్నాం. మన ఆత్మను మనమే చంపుకుంటున్నాం. ఆత్మదీపాన్ని ఆర్పేసుకుంటున్నాం. కనుక ఆత్మదీపం ఆరిపోయినటువంటి వాళ్ళు ఎలాగో మరి కుమారుని చూడగలరు? వాళ్ళు చీకట్లో ఉన్నారన్నమాట. ఇప్పుడు దీపాలు ఆరిపోయినాయి అంటే అర్థం ఏంటి? వాళ్ళు చీకట్లో ఉన్నారు, వీళ్ళు వెలుగులో ఉన్నారు కదా. కాబట్టి మనం వెలుగులో ఉండేవారంగా, మన చీకట్లో ఉండేవారం కాకుండా వెలుగులో ఉండేవారంగా బైబిల్లో రాయబడి మనం వెలుగు సంబంధమై ఉండాలని. కాబట్టి మనం చీకటి సంబంధం కాకుండా వెలుగు సంబంధాలుగా ఉండాలి కదా. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఉన్నటువంటి ఆత్మను వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే ఆర్పి వేసుకుంటూ. ఎందుకు ఆరిపోయిందంటే వాళ్ళు సంఘ ప్రార్థనలు లేవు, గ్రొక్కుడుకు లేవు, ఏవి కూడా ఆ సంఘంతో కలిసి చేసేవి వారి జీవితంలో ఏమాత్రం కూడా లేవు. అందుకని వాళ్ళు ఏమైపోయినారంటే ఆరిపోయినారు. అపోస్తుల కార్యముల్లో 20వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 20వ అధ్యాయం 8వ వచనం చూడండి. 8వ వచనం, మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండేను. అంటే అక్కడ అనేక దీపాలు ఉన్నాయంట. దీపాలు అంటే అక్కడ అనేక మంది ప్రజలు ఉన్నారు అనమాట. అనేక మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళ దీపాలు వెలుగుతూ ఉన్నాయి. వాళ్ళు అక్కడ ప్రార్థన కూడికి వచ్చి ఉన్నారు. కాబట్టి వాళ్ళ దీపాలు అక్కడ ఏమవుతున్నాయంట, మేము కూడి ఉన్న మేడగదిలో అనేకమైనటువంటి దీపములు ఉండేను. కాబట్టి అక్కడ అనేక మంది ఉన్నారు. వారు మరి వాక్యాన్ని వింటున్నారు, వాక్యానుసారంగా నడుచుకుంటున్నారు. వారి ఆత్మను వారు ఎంతో కాపాడుకుంటున్నారు, ఆత్మను వారు బతికించుకుంటున్నారు. ఆత్మ కొరకు వాళ్ళు ఎంతో పోరాడుతున్నారు. అందుకని వారి ఆత్మలు ఏమైనాయి? వెలుగుతూ ఉన్నాయి, వారు ప్రకాశిస్తూ ఉన్నారు. కాబట్టి మరి వాళ్ళలో ఇప్పుడు వీళ్ళైతే ఏం చేస్తూ వచ్చినారంటే వీళ్ళలో భక్తిహీనత ఉంది కనుక వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దీపాలు ఆర్పేసుకున్నట్లుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. వీళ్ళలో భక్తి ఉందండి. 7వ విషయం ఏంటంటే వీళ్ళు భక్తి కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళలో భక్తి ఉంది కానీ వాళ్ళలో భక్తి లేదు. ఎవరి దీపం ఆరిపోద్దంట చూడండి. ఏబు గ్రంథంలో ఏమన్నాడంటే దీపం ఎవరిది ఆరిపోద్ది? దేవుని వాక్యులు మనం చూస్తే 18వ అధ్యాయంలో ఏబు గ్రంథం 18వ అధ్యాయము 5వ వచనం, భక్తిహీనుడి దీపం ఆర్పివేయబడును, వారి అగ్ని జ్వాలలో ప్రకాశింపక పోవును కదా. వారి గుడారంలో వెలుగు అంధకారమగును, వారి యొద్దనున్న దీపం ఆరిపోవును. చాలా ఇక్కడ మనం చూసినట్లయితే భక్తిహీనుల యొక్క దీపం ఏమైపోద్దంట? ఆరిపోద్దంట. భక్తిహీనుల దీపం ఆరిపోద్ది. వారి హృదయం అంధకారం చీకటైపోద్ది కదా. వాళ్ళు వెలుగులేదు, వారిలో ఎంత మాత్రం కూడా వెలుగులేదు. కారణం ఏంటంటే భక్తిహీనత. కానీ వీళ్ళలో భక్తి ఉంది కదా. సామెతల గ్రంథం 13వ అధ్యాయము, సామెతలు 13వ అధ్యాయం 9వ వచనం, సామెతలు 13:9, నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోను. భక్తిహీనుల దీపం ఏమైపోద్ది? ఆరిపోద్ది. కారణం ఏంటంటే వాళ్ళల్లో భక్తి ఉంది కానీ వీళ్ళల్లో ఏం లేదు, భక్తి లేదు. అందుకే బుద్ధి లేని కన్యకలు. వాళ్ళకి బుద్ధి ఉంది. ఎందుకంటే బుద్ధి గల కన్యకలని ఎందుకన్నాడంటే వాళ్ళలో ఏముందంటే వారి ఆత్మను కాపాడుకుంటున్నారు, వాళ్ళ ఆత్మలు వెలిగించుకుంటున్నారు. వారు ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉంటున్నారు. వాళ్ళ ఆత్మలు, వారి సిద్ధులు వెలుగుతూనే ఉన్నాయి. కానీ వాళ్ళు అయితే ఆరిపోతూ వచ్చినాయి. కారణం ఏంటంటే వారిలో భక్తిహీనత ఉంది, వీళ్ళలో భక్తి ఉంది. వాళ్ళు బైబిల్ చదువుకుంటారు, ప్రార్థన చేసుకుంటారు, కుటుంబ ప్రార్థనలు ఉంటాయి, వాళ్ళు అన్ని కార్యక్రమాలకి దేవుని సంఘంతో ఉంటారు. వాళ్ళు ఆత్మీయంగా ఉండటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, ప్రభు కొరకు ఎంతో క్రయదానం చెల్లిస్తారు. కానీ మిగతా వాళ్ళకి ఎట్లా ఉంటుంది? భక్తిహీనత ఎట్లా ఉంటుంది చెప్పండి. కాబట్టి నేటి దినాన్ని కూడా ప్రభు వచ్చినప్పుడు అందరూ పరలోక రాజ్యం వెళ్తాను కంటే లేదు. కానీ మరి భక్తిహీనత కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంత మాత్రం కూడా ఏం చేయారంట? పరలోక రాజ్యంలోకి వెళ్ళరు. వాళ్ళు ఎత్తబడరు, వాళ్ళు ఎడవబడతారు. కాబట్టి బుద్ధిగల కన్యకల్లో దేవుడు చెప్తున్నాడు ఏంటంటే బుద్ధిగల కన్యకలు వారు దేవుని ఎంతో ప్రేమిస్తూ వచ్చినారు. వరుడు కొరకు ఆజ్ఞలు గైకుంటూ మరి ఆ యొక్క పెండ్లి కుమారుడు వస్తాడని చెప్పి దాని కొరకు వాళ్ళు ఎంతో దేవుని ఆజ్ఞలు గైకొని ఆత్మీయంగా వాళ్ళు బలపరచబడుతూ వచ్చినారు. వారు మార్పు నొందినటువంటి వారు. బుద్ధి గల కన్యకలు అంటే మార్పు నొందినటువంటి వారు.
వారు కన్య కంటే వారు పరిశుద్ధత కలిగిన వారు, కలంకం లేనటువంటి జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ వచ్చినారు. వారు ఎదురు చూస్తూ వచ్చినారు, వరుని కొరకు ఎదురు చూస్తూ వచ్చినారు. ఆయన ఎప్పుడు వస్తాడా, ఆయన కొరకు కన్నులారా వాళ్ళు చూస్తున్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు అన్నారు. ఆశతో ఎదురు చూడాలంట. మనం కూడా బైబిల్ అనేక సార్లు ఉంది, ఎదురు చూడాలంట కదా. యెహోవా కొరకు ఎదురు చూచువారు బైబిల్లో నూతన నిబంధనలో కూడా చాలామంది ఎదురు చూశారంట. వాళ్ళు దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుకుని ఉన్నారంట. అట్లా మనం కూడా ఏం కావాలంటే దేవుని రాజ్యం కొరకు ఎదురు చూడాలి. ప్రభు రాకడ కొరకు, ఆయన రాజ్యం ఎప్పుడు వస్తుందా, ఆయన రాకడ ఎప్పుడు వస్తుందా అని మనం కూడా ఎదురు చూడాలి. తర్వాత వాళ్ళు మెలకు కలిగి ఉన్నారంట. వారు మెలకు కలిగి ఉన్నారు, వారు అన్నీ సిద్ధపరచుకుని ఉన్నారు. నిద్రపోయినప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారంటే మరి పెండ్లి కుమారుడు వస్తున్నాడనే స్వరం ఎప్పుడైతే వినపడిందో వెంటనే వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు, వెంటనే లేచారనమాట. కానీ వీళ్ళ దీపాలు ఏమైపోయినాయి, వీళ్ళు ఆరిపోయినాయి, కానీ వాళ్ళు అయితే చక్కగా వెలుగుతున్నాయి, ప్రకాశిస్తున్నాయి అన్నమాట. కాబట్టి మరి ఇద్దరు ఏం చేస్తూ వచ్చినారు, నిద్రపోతున్నారు. ఒక ఆయన చక్కగా, వాళ్ళైతే చక్కగా మేలుకుని ఉన్నారు. అందుకని వాళ్ళు ఏం చేపడుతూ వచ్చినారంటే వాళ్ళు ఎత్తబడ్డారు, వీళ్ళైతే ఎడబడుతూ వచ్చినారు అనమాట. కాబట్టి మరి మనం కూడా మరి అలాంటి బిడ్డలంగా మెలకు కలిగినటువంటి వారంగా ప్రభుత్వ వరకు ఆయన రాజ్యం కొరకు మరి మనం ఎదురు చూసే వారంగా మరి మనం కలిగి ఉండాలన్నమాట. ఎందుకంటే మనం ఆయన రాజ్యం కొరకు, ఆయన రాకడ కొరకై మనం ఏం చేయాలంటే, సొలొమోను అంటాడు పరమగీతాలను అనుకుంటా, నేను నిద్రించున్నాను కానీ నేను మెలకుగా ఉన్నాను అంటాడు. అంటే నిద్రపోతున్నాడు అంటే కానీ మెలకుగానే ఉన్నాడు అంట. కాబట్టి చూడండి, పరమగీతము 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. నేను నిద్రించితే కానీ నా మనసు ఏం చేసింది, మేలుకుని. నిద్రపోతున్నాడు అంటే కానీ మనసు ఏం చేస్తుంది, మేలుకుని ఉందంట. అంటే దేవుని బిడ్డలైనటువంటి మనం కూడా మన పరమ వరుడు కొరకు మనం ఏం చేయాలంటే, మనం నిద్రపోతున్నప్పటికీ మేలుకుని ఉండాలి. నిద్రపోవద్దని చెప్పట్లా, నిద్రపోవాలి కానీ మేలుకుని, సిద్ధపాటు అన్నమాట. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మెలకుగా ఉన్నారు. ప్రభు వచ్చే వరకు, ఆ యొక్క పెండ్లి కుమారుడు వచ్చే వరకు వాళ్ళు మెలకుగా ఉన్నారు కనుక వాళ్ళు ఆయన ఎదుర్కోగలిగారు. వాళ్ళు మరి బుద్ధి లేని వాళ్ళు అయితే ఏం చేశారు, వాళ్ళు భక్తిహీనతగా ఉన్నారు కనుక, వారిలో దేవునికి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు కనుక వారు దీపాలు ఆర్పివేసుకుంటూ వచ్చినారు. వాళ్ళు ఆత్మీయత లేదు, భక్తి లేదు, వాళ్ళు భక్తిహీనులు. అందుకని వారి దీపం ఏమైపోయింది, ఆరిపోయింది. అయితే వీళ్ళు భక్తిపరులు, అందుకని వీళ్ళ దీపాలు ఏం చేస్తున్నాయి, ప్రకాశిస్తూ వస్తున్నాయి, భక్తులు. కాబట్టి మనం కూడా భక్తులుగా ఉండాలి. ప్రభు వచ్చినప్పుడు ఒక దినం ప్రభు అంటాడు, వీళ్ళని ఏమన్నాడు, మీరెవరో నాకు తెలవదు అంటున్నాడు కదా. అందుకని చూడండి, మరి మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 11వ వచనం. అంతటా తలుపు వేయబడును, ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా మాకు తలుపు తీయమని అడగగా, అతడు మిమ్మల్ని నెరగనని మీతో నిశ్చయముగా చెప్తున్నాను, ఆ దినమునైనా ఆ గడియనైనా మీకు తెలియదు కనుక మెలకుగా ఉండు. కాబట్టి మీరెవరో నాకు తెలియదు అంటే వాళ్ళు మరి అనేక మంది క్రైస్తవుల విషయంలో కూడా అంటాడంట. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనం చూడండి, 7:22 మత్తయి సువార్త. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగనని అక్రమ చేయవారులారా నా యొద్ద నుండి పోండి అని వారితో చెప్పాను కదా. వాళ్ళు కూడా అనేకమైన అద్భుతాలు చేశారంట. అద్భుతాలు చేయొచ్చు, ప్రార్థనలు చేయొచ్చు, ఎన్నైనా చేయొచ్చు, కానీ వారు ఏం చేస్తే వచ్చినారు, వారిలో ఏం లేదట. దేవునికి వాళ్ళకి ఏమాత్రం కూడా ఏం లేదు, సంబంధం లేదనమాట. అందుకే మీరెవరో నాకు తెలీదు. 13వ అధ్యాయంలో కూడా లూకాసు వార్తలు అంటాడు, 13వ అధ్యాయము, లూకాసు వార్త 13వ అధ్యాయము 26వ వచనం చదవండి. 13:26 ఆయన మీరెక్కడ వారో మిమ్మల్ని ఎరుగునని ఉత్తరం మీతో చెప్పును, అందుకు మీరు నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే, నీవు మా వీధుల్లో బోధించితివే అని చెప్పసాగదు. అప్పుడు ఆయన మీరెక్కడ వారో మిమ్మల్ని
మీతో నిలుపుచున్నాను. అక్రమం చేయవారు అందరూ నా యొద్ద నుండి పోండి అని చెప్పాను. కాబట్టి మీరు ఎక్కడ వారో నాకు తెలియదు. వాళ్ళు అంటున్నారు, మీరు మా వీధుల్లో సువార్త చేస్తూ వచ్చినారు, అనేక సార్లు మీరు మాకు చెప్తూ వచ్చినారు, మేము వింటూ వచ్చామన్నారు. కానీ అయితే ప్రభు ఏమంటాడంటే, మీరెవరో నాకు తెలియదు. కాబట్టి నేటి దినాన మన యొక్క జీవితాల్లో కూడా ఒక దినం రాబోతున్నప్పుడు ప్రభు అంటాడు, మీరెవరో నాకు తెలియదు. కాబట్టి నా యొద్ద నుండి పొండి అంటాడు కదా, మీరెవరో నాకు తెలియదు అనమాట. ఈ మాట మరి ఎంత మరి నిజంగా మరి మీరెవరో నాకు తెలియదు అంటున్నాడంటే అసలు మరి ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి అనేది మరి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దేవునికి మనకు సరైనటువంటి సంబంధం లేకుండా మనం జీవిస్తే దేవుడు అంటాడు, దినాన్ని ప్రభు అంటాడు, మీరెవరో నాకు తెలియదు అంటాడు. కాబట్టి మనం కూడా ఆ రీతిగా మరి ప్రభు బిడ్డలంగా ప్రభువులో మనం కూడా మరి బుద్ధి కలిగిన కన్యకల వలె మనం కూడా ఏం కావాలి ఉండాలి, సిద్ధపడి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం, మనం కూడా ప్రార్థన చేద్దాం.